కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో గత 4 రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ కబడ్డీ పోటీల ముగింపు కార్యక్రమానికి ముఖ్యంతిథిగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేశ్వరి పాటిల్, జిల్లా ఎస్పీ సింధు శర్మతో పాటు కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. And also third place goes to Telangana boys. And also next Karnataka boys team, please get ready. Please come forward. Coach, manager and players, please come forward. Give a big hand. కలెక్టర్ గారికి తెలియనట్టున్నది, భక్తులకు ట్రాన్స్ఫర్లో లేనట్టున్నాయి సార్. అది ఒకే భక్తి ఉంటున్నాడు అట్లా. కాబట్టి ఆయన అందరినీ వాడుకుందామని చూస్తున్నాడు. ఇక్కడ ప్రోగ్రామ్ అయితే ఇంత ఈజీగా ఇంతమంది ఇచ్చారు, ఎంత పెద్ద ప్రోగ్రామ్ అయినా చేయొచ్చు, మళ్ళీ వాడుకుందాం వాళ్ళని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. కాబట్టి రైస్ మిల్ అసోసియేషన్ వాళ్ళు నెక్స్ట్ టైం 5 లక్షలకు రెడీ ఉండాలి. వేణుగోపాల్ రెడ్డి గారు ఒక 10, ఇట్లా ఎల్లారెడ్డి గారు 5 లక్షలు ఇచ్చారు కాబట్టి ఆయన ఒక 20, ఇట్లా పెంచుకుంటూ పోవాల్సి వచ్చినట్టున్నది. 1 కోటి రూపాయల ప్రోగ్రామ్ అయినా ఇక్కడ చేయొచ్చు. ఇది నిజమే, నేను నవ్వుడానికి కూడా అనట్లేదు. కామారెడ్డిలో స్పాన్సర్ చేయడానికి, అందరికీ ఇది నాది అని అనిపించుకోవడానికి కామారెడ్డిలో చాలా మంది ఉన్నారు. అట్లాగే ఇప్పుడు ఒక 5 లక్షలు ఇచ్చినటువంటి పైడి ఎల్లారెడ్డి గారికి, 2 లక్షలు ఇచ్చినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారికి, 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి సుభాష్ రెడ్డి గారికి, 1,00,000 రూపాయలు ఇచ్చినటువంటి రమేష్ గారికి, 25,000 ఇచ్చిన ఎపిడ్రక్స్ గారికి, అట్లాగే వాటర్ మొత్తం సప్లై చేసిన బాంబే క్లాత్ హౌస్ గారికి, అట్లాగే ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్లు 50,000 రూపాయలు ప్లస్ ట్రాన్స్పోర్ట్కు వెహికల్స్ ఇచ్చారు. అలాగే కలెక్టర్ గారు ప్రభుత్వం నుంచి 2 లక్షల రూపాయలు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఇంకా అందరూ కూడా రైస్ మిల్ అసోసియేషన్ నుంచి 1,50,000 రూపాయలు, ఎల్వీఆర్ నుంచి 12,000, అలాగే కిసాన్ క్లాత్ నుంచి ఒక 25,000. ఇవన్నీ కూడా ఇలా చాలా మంది ఇచ్చినటువంటి దాతలు ఉన్నారు. ఇంకా చాలా మంది చాలా పెద్ద స్థాయిలో ఈ కామారెడ్డి డిగ్రీ కళాశాలలో చదువుకొని 1968 నుంచి కూడా 63 నుంచి కూడా ఇప్పటి వరకు చాలా మంది ఇక్కడ నుంచి అన్ని రంగాలలో ముందుకెళ్ళిన వారు ఉన్నారు. డాక్టర్లు, ఇంజనీర్లు, ఫారెస్ట్ ఆఫీసర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, అట్లాగే సైంటిస్టులు, ఇక్కడ ఉన్నటువంటి ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ కానీ, డైరీ డిపార్ట్మెంట్ కానీ, డైరీ టెక్నాలజీ కానీ, అలాగే ఈ కాలేజీలో ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్. ఒకప్పుడు కామారెడ్డి కాలేజ్ అంటే దేశంలోనే ఉన్నతమైనటువంటి కాలేజ్. ఇంత పెద్ద కాలేజ్ ఉస్మానియా తర్వాత ఇక్కడే ఉంది. అలాగే ఇన్ని ఒకే దగ్గర ఉన్నటువంటి కోర్సులు ఎక్కడ లేనటువంటి కాలేజ్, ఇన్ని 100 ఎకరాలు ఉన్నటువంటి కాలేజ్ ఇక్కడే ఉంది. ఇక్కడ చదివినటువంటి వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ నుంచి ప్రమోట్ అయిపోయిన వాళ్ళందరూ కూడా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వక్త గారికి బాగా బోధపడినట్టున్నది. కాబట్టి వాళ్ళందరికీ కూడా సాయం తీసుకోవచ్చు అని చెప్తున్నారు. ఏది ఏమైనా కామారెడ్డిలో ఏ కార్యక్రమం చేయాలైనా అందరి కలయికతోనే సక్సెస్ అవుతుందని నమ్మే వ్యక్తిని. ఏ ఒక్కరూ ఆధిపత్యం కోసమో, ఫ్లెక్సీల కోసమో, పేరు కోసమో పాకులాడితే సమస్య జటిలమవుతుంది కానీ పరిష్కారం దిశగా పోదు. అందరినీ కలుపుకొని ముందుకెళ్తే ఎంత పెద్ద కార్యక్రమం అయినా చేయొచ్చు. అవసరం పడితే ఇక్కడ ఏది ఎన్ని కోట్లదైనా ఇక్కడ స్పోర్ట్స్ కండక్ట్ వారం కాదు 10 రోజులైనా చేయొచ్చు. చేయడానికి అధికారులు ఉన్నారు, సహకరించడానికి, పాల్గొనడానికి వ్యాయామోపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ ఖర్చును భరించడానికి దాతలు ఉన్నారు. ఇంతకన్నా వనరులు అవసరం లేదని అనుకుంటున్నా. ఆడుకోవడానికి ఇంత పెద్ద గ్రౌండ్ ఉన్నది కాబట్టి ఏదైనా చేయొచ్చు. కాబట్టి ఏదైనా సరే రానున్న కాలంలో అందరూ కూడా సహకరిస్తారని, ఇవాళ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేసినటువంటి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వాళ్ళందరికీ కూడా. కాబట్టి అయిపోయిందని లేచిండు అట్లా, ఇక అయిపోయినట్టున్నదని లేచిండు తన. కాబట్టి ఇక్కడికి వచ్చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకున్న వాళ్ళు కానీ, రన్నర్ కానీ, థర్డ్ కానీ, फोर्थ కానీ అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కామారెడ్డి మే
जो भी अभी तक आप खाए वो खाना आपको पसंद लगेगा, क्योंकि खाना जैसा राष्ट्र से आया था उन लोगों को वो डेली जो खाना खाते ना वही देना बोल के बोला था। वही आपको जो भी इसमें थोड़ा उधर इधर होए तो भी आप एडजस्ट करना। फिर कहे तो भी जाके आप बात करें तो भी कामारेड्डी में खिलाया खाना दिए वो अच्छा है, कामारेड्डी में खेला वो अच्छा ग्राउंड है, कामारेड्डी हमारा जिंदगी में सबसे नंबर 1 याददाश्त में रहते बोल के आप लोग सोचना बोल के ये शुभकामना दे रहा हूँ। అభి ఈ కార్యక్రమానికి వక్త అయినటువంటి మనోహర్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ దాతలకు ఇంకొకసారి రెడీగా ఉండాలని కోరుకుంటూ వక్తలకు ట్రాన్స్ఫర్లు లేవు కాబట్టి మీరు ఇక్కడే నిలకడగా ఉండవచ్చు. జై హింద్, జై భారత్.